కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ పూర్తయి దేశంలో మావోయిస్టుల ఉనికి దాదాపుగా ప్రశ్నార్థకమైనటువంటి వేళ మాజీ మావోయిస్ట్ నేత దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మంగళవారం ఈయన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ దగ్గర ఉన్న జార్పడా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. దాదాపు 15 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన అనంతరం ఎట్టకేలకు ఆయన నిన్న విడుదలయ్యారు. అయితే ఎవరి దున్న కేశవరావు, ఈయన కుటుంబ నేపథ్యం ఏంటి, ఈయన మావోయిస్ట్ నేపథ్యం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే దున్న కేశవరావుది శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు గ్రామం అనేటువంటిది ఈయన స్వగ్రామం. అయితే ఈయన విద్యార్థి దశలోనే అంటే మైనర్గా ఉండగానే ఆయన ఉద్యమం వైపు ఆకర్షితులై అటు మావోయిస్ట్ ఉద్యమంలో చేరిపారు. 1992లో అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి దశలోనే ఆయన మావోయిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితులై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ దాదాపు 2 దశాబ్దాల పాటు అక్కడే మావోయిస్ట్ ఉద్యమంలోనే పనిచేశారు. మొదట ఈయన ఉద్దానం ఏరియా కమిటీలో పనిచేశారు. ఆ తర్వాతను మహేంద్రగిరి ఏరియా దళంలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఏఓబి ఏరియా కమిటీ దళంలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఒరిస్సా మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగారు. అనంతరం అంటే 2 దశాబ్దాలు ఆయన మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అనంతరం ఆయన వ్యక్తిగత కారణాల కారణంగా 2011లో ఆయన లొంగిపోయారు. అప్పటి 2011 మే 9వ తారీఖున అప్పటి ఏపీ డీజీపీగా ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ డీజీపీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ముందు ఆయన లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన అనంతరం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంకా కుటుంబంతో కూడా సరిగా గడపినటువంటి పరిస్థితి. ఆ సమయంలోనే కొద్ది రోజుల్లోనే ఆయన్ని తిరిగి ఒరిస్సా పోలీసులు విచారణ నిమిత్తం వచ్చి శ్రీకాకుళం నుంచి ఆయన్ని తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. 2011 నుంచి కూడా జైలు జీవితాన్ని గడుపుతూనే వచ్చారు. కేవలం విచారణ ఖైదీగానే ఇన్నాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కుటుంబం మాత్రం అంటే తల్లి కోమలమ్మ, అదేవిధంగా అతని తమ్ముడు కుమార్ కూడా న్యాయ పోరాటం చేశారు. దానికి తోడుగా ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి తోడ్పాటును అందించాయి. ఈ నేపథ్యంలోనే వీరి సమస్యను అంటే దున్న కేశవరావు సమస్యను అటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఒరిస్సా ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాయి. అయినా సరే ఫలితం లేకపోయింది. చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే అదంతా కూడా ఎట్టకేలకు ఫలించి ఆయన మంగళవారం విడుదలయ్యారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 కేసులు ఉన్నాయి. అదేవిధంగా పొరుగున ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో 52 కేసులు ఉన్నాయి. అయితే ఈ 2 కేసులకు సంబంధించి ఆయన విచారణ ఇన్నేళ్ళు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఈ విచారణలో జాప్యానికి సంబంధించి వీళ్ళు కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేశారు. ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా పాజిటివ్గానే స్పందించింది. ఈ విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు ఆంధ్రప్రదేశ్, అటు ఒరిస్సా ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఇతని కేసులు అన్నీ కూడా విచారణ చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కూడా జాప్యం జరిగింది. ఆ క్రమంలోనే దున్న కేశవరావు కొద్ది నెలల క్రిందట జైల్లో ఉంటూనే నిరసన దీక్ష కూడా చేపట్టాడు. అదేవిధంగా కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కూడా జైలు దగ్గరికి వెళ్ళి 2 రోజుల పాటు ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే అతనికి అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వాలు స్పందించడం లేదు. అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తర్వాత 2 ప్రభుత్వాలు స్పందించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కేసులన్నీ కూడా త్వరితగతిన అంటే చివరిలో స్పీడ్ అందుకునేటువంటి పరిస్థితి. 15 ఏళ్ళు జైలులో విచారణ ఖైదీగా ఉన్న అనంతరం చివరిలో స్పీడ్ అందుకుని విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో నిర్దోషిగా ఆయన ఎట్టకేలకు మంగళవారం విడుదలయ్యారు. అయితే ఆయన జైలు జీవితం కావచ్చు, మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు, ఆయనలో అవన్నీ కూడా ఒక పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఈ యొక్క అటు 2 దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి. దాదాపుగా అతని జీవితంలో సగభాగం అంతా కూడా అజ్ఞాతంలోనే సాగిపోయినటువంటి పరిస్థితి. మావోయిస్టు ఉద్యమంలో ఉండగానే ఆ ఉద్యమంలో అతనితో కలిసి పనిచేస్తున్నటువంటి ఓ మహిళని వివాహం చేసుకున్నారు. ఆమె ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి మహిళ కుందనాల అనేటువంటి మహిళని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా తర్వాత అంటే ఇతను కంటే ముందే ఆమె కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆమె కూడా ఈయన జైల్లో ఉంటే ఆమె కూడా ఇతని స్వగ్రామమైనటువంటి నల్లబొడ్లూరులోనే ఒక సాధారణ రైతు జీవితాన్ని గడుపుతూ ఆమె ఇన్నాళ్ళు కూడా జీవనం కొనసాగించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబానికి దూరం అయిపోయారు, అటు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ జైల్లోకి ఒక మావోయిస్టుగా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి కేశవరావు ఒక విద్యావంతుడిగా బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఇతను 10వ తరగతి చదువుతుండగానే ఇతను జైలుకు వెళ్ళిపోయారు. అయితే అనంతరం జైల్లో ఉంటూనే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, డబుల్ పీజీలు కూడా పూర్తి చేసి ఒక విద్యావంతుడిగా ఆయన ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి అంతా కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఒక సాధారణ పౌరుడిగా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా అందరితో
కలిసికట్టుగా ముందుకు వెళ్తాను, సాధారణ జీవితాన్ని గడుపుతానని చెప్పి ఆయన చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అది ఏంటంటే, ఒక విచారణ ఖైదీగా 15 ఏళ్ళు నేను జైల్లో ఉన్నాను, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదా దర్యాప్తు సంస్థలు కావచ్చు, దేశంలో ఏ మేర పనిచేస్తున్నాయి అనడానికి నా యొక్క జీవిత శిక్షాకాలమే ఒక ఎగ్జాంపుల్గా కూడా ఆయన చెబుతున్నారు. దానికి ఆత్మవిమర్శ చేసుకోవాలి, అటు దర్యాప్తు సంస్థలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ళు ఒక విచారణ ఖైదీగా జైల్లో పెట్టాక, తీరా చూశాక ఒక నిర్దోషిగా నిర్దోషిగా తేల్చి ఎటకెలకు నిర్దోషిగా బయటకు రావడం జరిగింది. సో ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దున్న కేశవరావు ఒక మావోయిస్ట్ ఉద్యమానికి ఆకర్షితులైనప్పటికీ కూడా అతని జీవితకాలం అంతా కూడా దాదాపుగా అజ్ఞాతంలోనే గడిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన లేవనెత్తున్నటువంటి అంశాలు, అంటే విచారణకు సంబంధించి మన భారతదేశ న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదా దర్యాప్తు సంస్థలకు సంబంధించి కావచ్చు, విచారణకు సంబంధించి కూడా ఆయన లేవనెత్తుతున్న అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.